వనభోజనాలు కార్తీక మాసంలో బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో కలిసి భోజనం చేయడాన్ని వనభోజనం అంటారు. ఈ రోజును ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెప్పొచ్చు. అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భంగా మారింది. పురాణాల ప్రకారం కార్తీక వనభోజనాలు. పురాణ కథల ప్రకారం చెప్పాలంటే కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసిన వారి సకల పాపాలు తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది. ఉసిరి చెట్టు కిందే ఉత్తమం. వనభోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉంది.